హిమాయత్ సాగర్ ప్రాజెక్టు దగ్గర 4 గేట్లు ఎత్తడంతో మూసీ నదిలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ జలమండలి అధికారులు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. భారీ వర్షంతో హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో హైదరాబాద్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతుంది. ఇప్పటికే హిమాయత్ సాగర్ 4 గేట్లను 1 అడుగు మేర ఎత్తి ఇటు మూసీ నదిలోకి ఆ వరదనంతా కూడా వదులుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ జలమండలి అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు సిటీలో మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మూసారాంబాగ్ కానివ్వండి, పురానాపూల్, నయాపూల్, దాంతోపాటు ఏదైతే ఇటు నాగోల్ వద్ద ప్రమాదకర స్థాయిలో మూసీ ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను నయాపూల్ దగ్గర ఉన్నాను. నయాపూల్ బ్రిడ్జ్ దగ్గర మనం ఇక్కడ మూసీ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఏ స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తుంది అనేది కూడా ఒకసారి మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు ఏ విధంగా మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది అనేది ఇక్కడ చూస్తే అర్థమవుతుంది మనకు చాలా స్పష్టంగా. సో ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి మొత్తం 4 గేట్లను 1 అడుగు మేర ఎత్తి ఏదైతే ఇటు దిగువ ప్రాంతాల్లోకి వరదనంతా కూడా వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో మొత్తం కూడా దాదాపు 4000 క్యూసెక్ల అవుట్ఫ్లో, దాంతోపాటు మొత్తం వరదనంతా కూడా దిగువలోకి వదులుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ చూసుకుంటే 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1763.10 అడుగులు ఉంది. సో ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ చూసుకుంటే 1790 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మొత్తం 1783.10 ఫీట్ల మేర ఉన్నటువంటి పరిస్థితి. సో ఏదైతే ఇన్ఫ్లోను బట్టి అవుట్ఫ్లోను కూడా అదేవిధంగా దిగువకు వదులుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్లో చూస్తున్నాము. మొత్తం దాదాపు 4000 క్యూసెక్ల అవుట్ఫ్లోని అంతా కూడా హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి వరద నీటిని అంతా కూడా దిగువకు వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏదైతే ఇటు ఎగువ ప్రాంతాల నుంచి ఇటు పరిగి కానివ్వండి, తాండూరు కానివ్వండి, దాంతోపాటు అనంతగిరి నుంచి వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా ఇటు జంట జలాశయాలకు చేరుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు జంట జలాశయాలకు సంబంధించినటువంటి హిమాయత్ సాగర్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా ఇటు జలమండలి అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. సో ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరకు ముందే పూర్తిగా వాటర్ అంతా కూడా దిగువకు వదులుతున్నటువంటి పరిస్థితి. రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక జంట జలాశయాలకు సంబంధించినటువంటి గేట్లు మరిన్ని ఎత్తేటటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే మొత్తం 4 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతాలకు ఈ వరద నీటిని అంతా కూడా వదులుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇటు జియాగూడ కానివ్వండి, బాపుఘాట్ కానివ్వండి, దాంతోపాటు ఇటు పురానాపూల్, నయాపూల్, మూసారాంబాగ్, చాదర్ఘాట్, మలక్పేట్, అదేవిధంగా ఇటు నాగోల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సో మూసీ నది వైపు ఎవరు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఇప్పటివరకు చూసాము నయాపూల్ దగ్గర ఏ స్థాయిలో వరద ఉధృతి కొనసాగుతుందనేది కూడా మనకు చూస్తే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను ఇటు అధికారులు అలర్ట్ చేస్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు కూడా ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ని ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఇది మూసీ వద్ద ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ పవన్తో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి, ఓల్డ్ సిటీ నుంచి.